అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం తెనాలి రామకృష్ణుని కథల నుంచి 'ఆశకు హద్దుండాలి' అనే ఒక కథను వినేద్దాం. ఒకసారి విజయనగరంలో ఈ రాయల వారికి పుట్టినరోజు వస్తుందన్నమాట. ఇంకప్పుడు ఎక్కడెక్కడి నుంచో చాలామంది కవులు, కళాకారులు అందరూ వస్తారు. తమ విద్యని ప్రదర్శించి రాయల వారిని మెప్పించి మంచి బహుమతి తీసుకొని వెళ్దామని. అట్లానే వాళ్ళలో ఒక నర్తకీమణి గూడా ఉంటుంది. అంటే ఆమె నాట్యం జేస్తుందనమాట. అలా వచ్చి రాయల వారిని అనుమతి అడుగుతుంది తన ప్రదర్శన ఇవ్వడానికి. అప్పుడు రాయల వారంటారు, "నీ నృత్యం గనక బావుంటే నీకు మంచి బహుమతిస్తాం. నువ్వు కోరుకున్నంత బహుమతిస్తామని" చెప్తారు. అనగానే ఇంకప్పుడు ఆ నర్తకీమణి చక్కగా నాట్యం జేస్తుందనమాట. నాట్యం జేయంగానే ఇంకక్కడందరూ చప్పట్లు కొడతారు. అలానే రాయలవారు గూడా చప్పట్లు కొడతారనమాట. చప్పట్లు కొట్టిన తర్వాత రాయలవారు అడుగుతారు, "చాలా బాగా చేశావు నాట్యం. నీకేం బహుమతి కావాలో కోరుకో. నువ్వు కోరుకున్నంత బహుమతిస్తాము" అని చెప్తారు. అప్పుడు ఆ నర్తకీమణి అంటుందనమాట, "నన్ను కొనగల రాజులు ఇంకా ఎవరు దొరకలేదు" అని అంటారు. అనగానే ఇంక రాయలవారు అహం దెబ్బతింటుందనమాట. "ఆ మాట అనకు. నువ్వు ఏం కోరుకున్నా ఇస్తానని" అంటాడు. అనగానే ఇంకప్పుడు మీరడుగుతున్నారు గాబట్టి చెప్తున్నాను. ఒక బలమైన వ్యక్తి బలంగా ఉన్న ఒక వ్యక్తి ఒక ఏనుగు పైన నుంచొని ఒక బంగారు నాణెము తీసుకొని పైకి విసిరితే మళ్ళీ ఎంత బంగారం వస్తుందో అంత ఇప్పించండి అంటుంది. అంతే. ఇంకా ఆమె కోరిక విని రాయలవారితో పాటు ఇంకందరూ ఆశ్చర్యపోతారు. అంటే ఒక ఏనుగే చాలా ఎత్తుంటుంది. దాని మీద ఇంకొక బలమైన వ్యక్తి అంటే ఇంకా ఎత్తుంటాడు. అతను బలంగా విసిరితే విసిరిన నాణెము ఇంకా ఎంత పైకి ఎగురుతుందో అంత బంగారం అంటే కష్టం గదా! "ఏం ప్రభూ! మరి కోరుకోమన్నారు గదా! కోరుకున్నాను. మరి తీరుస్తారా?" అని అడుగుతుంది ఇంకా నర్తకిమణి. ఇంకా రాయలవారికి ఏం చేయాలో అర్థం గాదు. ఇంకా అలా ఆలోచిస్తున్న సమయంలోనే ఇంకప్పుడు మన తెనాలి రామకృష్ణుడు ఉన్నాడు గదా! చప్పున లేచి, "ఓస్! అదెంత పని? ఈ మాత్రం దానికి ప్రభువుల వారెందుకు? వారి తరపున నేనే తీరుస్తా" అంటాడు. అనంగానే ఇంకందరూ ఆశ్చర్యపోతాడు. "ప్రభూ! ఈ యొక్క ఏనుగుని, ఒక బంగారు నాణాన్ని తెప్పించండి" అని అంటారు. అప్పుడు రాయలవారు సైగ చేయంగానే ఇంకందరూ కొంతమందెళ్లి ఒక ఏనుగుని తీసుకొస్తారు. ఒక బలిష్టమైన వ్యక్తిని ఆ ఏనుగు మీద కూర్చోబెట్టి బంగారు నాణెం చేతికిస్తారు. ఇంకప్పుడు ఆ రామకృష్ణుడు ఆ వ్యక్తి వంక చూస్తూ, "ఓహ్! ఓ భీమా! నువ్వు ఆ నాణాన్ని నీ బలం కొద్దీ పైకెగిరేయ్" అని అంటాడు. అనంగానే ఇంక చాలా బలంగుంటాడు గదా! ఇంక బలం కొద్దీ ఆ నాణాన్ని పైకి విసురుతాడనమాట. ఆ నాణెము ఆకాశమంత ఎత్తెగిరి అక్కడి నుంచి కిందకి జారి పడుతుందనమాట. ఇంకా సరిగ్గా నేల మీద పడుతున్నప్పుడు ఆ నాణాన్ని రామకృష్ణుడు పట్టుకుంటాడనమాట. చేత్తో పట్టుకొని, "నర్తకిమణి, నీ కోరిక ప్రకారము పైకి విసిరినబడిన ఈ బంగారు నాణెం ఒక్కటే కిందకి దిగొచ్చింది. దీంతో పాటు ఇంకేం రాలేదు. మరి పైకి విసిరిన తర్వాత దీంతో పాటు ఇంకేదైనా బంగారం గాని, ఇంకేమన్నా వచ్చుంటే అది నీకిచ్చేవాళ్ళం. కానీ నువ్వు ఏ బంగారు నాణెం విసిరాడో విసరమని కోరుకున్నావో అదే బంగారు నాణెం కిందకొచ్చింది. ఇదే నీకిస్తున్నా" అని ఆ బంగారు నాణెం తీసి ఆ నర్తకిమణి చేతిలో పెడతాడనమాట. ఇంకప్పుడు అందరూ చప్పట్లు కొడతారు. రాయలవారి పరువు నిలిపినందుకు రామకృష్ణుడిని అందరూ అభినందిస్తారనమాట. ఆశ కాకపోతే చక్కగా నాట్యం జేసి, చక్కగా రాయలవారిచ్చిన బహుమానం తీసుకొని, చక్కగా వెళ్ళిపోతే బావుండేది. ఆశ కొద్దీ ఇలా కోరుకుంటే గనక ఇలానే జరుగుతుందనమాట. కథ కంచికి మనవింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.